హలో అందరికీ. ఈరోజు సింపుల్ మేకప్ అంటే కొంతమందికి మేకప్ వేసుకోవాలని ఉంటుంది, కానీ అది వేసుకుంటే ఎక్కువ కనిపిస్తుందేమో, ఆ ఫేస్కి సెట్ అవుతుందో అవ్వదో, ఇలా చాలా మందికి ఉంటుంది కదా. మన దగ్గర ఉన్న చాలా తక్కువ ప్రోడక్ట్స్తో చాలా సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకుందాము. మన ఇంట్లో ఏది ఉన్నా పర్లేదు, కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి మేకప్ చేసుకునే ముందు. వితౌట్ బ్రష్ చూపిస్తున్నానండి నేను. ఇంట్లో మన దగ్గర కొంతమంది దగ్గర బ్రషెస్ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు కదా. నేను బ్రషెస్ లేకుండా మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫేస్ మొత్తం మాయిశ్చరైజర్ నీట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫౌండేషను. లైట్ మేకప్ తీసుకుంటున్నాం కదా, చాలా తక్కువ తీసుకుంటున్నాను నేను. ఫోర్ హెడ్ హెయిర్ లైన్ మర్చిపోకుండా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వరకు వేసుకొని ఇక్కడ వేసుకోకపోతే ఇక్కడికి డిఫరెన్స్ బాగా క్లియర్గా తెలిసిపోతుంది. కాంపాక్ట్ కూడా మన దగ్గర ఏది ఉంటే అది, మన దగ్గర ఉన్న పఫ్ తోటి వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. పఫ్తోనే బాగా వస్తుంది ఇంకా ఫినిషింగ్. ఐబ్రోస్ డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని, అది నీడ్ ఉంటేనే, అవసరం ఉంటేనే వేసుకోండి, లేదు అలవాటు లేదంటే ఐబ్రోస్ కొంచెం థిక్ అయినా కూడా మళ్ళీ మన ఫేస్ మనం చూసుకోలేం కాబట్టి అవసరం ఉంటేనే ఐబ్రోస్ చేసుకోండి. డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని, నేను అస్సలు ఎక్కువ వేయట్లేదు, నేను చాలా లైట్ వేసుకుంటున్నాను. మీకు ఐబ్రోస్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. కొంచెం డార్క్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం డార్క్ చేసుకోండి. నాకు డార్క్ ఎక్కువ ఇష్టం ఉండదు, నాకు చాలా లైట్గానే వేసుకుంటాను కాబట్టి. నెక్స్ట్ లైనర్. నైస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాటుక. కాటుక కూడా నేను హ్యాండ్తోనే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ లిప్స్టిక్. లిప్స్టిక్లో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కలర్స్ అనేది. కొంతమందికి వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వేసుకుంటే బయట చూసే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుందేమో, నాకు అలవాటు లేదు, నా ఫేస్ మీద ఎక్కువ కనిపిస్తుందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు చూడండి, ఇది షేడు చాలా బాగుంటుంది, మనకి అసలు వేసుకున్నట్టు కూడా తెలియదు, కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం వేసుకున్నాము అని. న్యూడ్ కలర్ ఇది, చాలా బాగుంటుంది. ఎవరికైనా లిప్స్టిక్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు, ఈ షేడ్. ఐ షేడ్స్ కావాలంటే వేసుకోండి, లేదు అంటే నేనేమో జస్ట్ ఇప్పుడు నేను తీసుకున్న లిప్స్టిక్ని ఐ షేడ్ లాగా యూజ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం
లుక్ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ నేను దీనికి వచ్చి ఇలా తీసుకొని ఇలాంటి వాటితో బెనిఫిట్ ఏంటంటే మనం వేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది, కానీ బయటికి ఎక్కువ కనిపించదు మనం ఎక్కువ వేసుకున్నాము వీళ్ళు మేకప్ వేశారు అని. నేను ఐ షేడ్ కానీ లిప్స్టిక్ కానీ ఎక్కువ ఏం కనిపించట్లేదు, డీసెంట్గా ఉంది. కొంచెం మస్కారా కూడా వేసుకుందాం. అది మన ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదు అవసరం లేదంటే వద్దు. కొంచెం వాల్యూమ్ కనిపిస్తాయి అన్నమాట వేస్తే. ఈ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలి, బ్యూటీ టిప్స్ కానీ లేకపోతే మేకప్స్ గురించి కానీ ఏమైనా కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.